హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టేస్టీగా చేసుకునే గోంగూర మటన్. అరకేజీ మటన్ తెచ్చుకొని బాగా కడుక్కొని పక్కనుంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇంచు దాచిన చెక్క, 5 లవంగాలు, 5 ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసి మిక్సీ చేసి పక్కనుంచుకోవాలి. అదే కళాయిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ట గోంగూర, కడిగిన గోంగూర వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కనుంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 6 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు, 1 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకొని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత కూరలో వాటర్ ఉన్నప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉడికించుకుని గోంగూర వేసుకొని మళ్ళీ 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత కూర ఆయిల్ రిలీజ్ చేస్తుంది. రెడీ అయిపోయిందండి గోంగూర మటన్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.